జాతీయ సెలవు దినం కావడంతో ప్రజలంతా ఇళ్లలోనే ఉండిపోయారు. కుటుంబాలతో సరదాగా గడుపుతున్నారు. మరి వారిని చూసి విధికి కన్ను కుట్టిందో ఏమో 2 భారీ భూకంపాల రూపంలో విరుచుకుపడింది. అనేక మందిని బలి తీసుకుంది. వేలాది భవనాలను నేలమట్టం చేసింది. ఇది దక్షిణ అమెరికా దేశం వెనిజువేలా దీన స్థితి. ఇప్పుడే కాదు, గతంలో అనేక భారీ భూకంపాలు సంభవించిన చరిత్ర ఆ దేశానిది. మరి వెనిజువేలాకే ఎందుకు ఈ పరిస్థితి? భూకంపాలు ఆ దేశానికి శాపమా? రాజకీయ అస్థిరత కారణంగా ఇప్పటికే పేక లోతు ఆర్థిక కష్టాలు ఉన్న దేశం విపత్తు చేసిన ఈ గాయం నుంచి కోలుకునేది ఎప్పుడు? ఏఐ స్థాయికి చేరి శాస్త్ర విజ్ఞానం ఇంతలా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోనూ భూకంపాలను ముందే గుర్తించడం ఎందుకు సాధ్యం కావడం లేదు? ప్రకృతి విపత్తులకు పర్యాయపదంగా పేర్కొనే దక్షిణ అమెరికా దేశం వెనిజువేలాలో మరో ఘోర విషాదం సంభవించింది. 39 సెకండ్ల వ్యవధిలో వచ్చిన 2 భారీ భూకంపాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. వెనిజువేలా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో 2 శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. కరేబియన్ తీరంలో ఉన్న మోరాన్ ప్రాంతానికి పశ్చిమంగా మొదటి భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైంది. భూమికి 22 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. కొద్ది నిమిషాలకే మోరాన్కు నైరుతి దిశలో 16 కిలోమీటర్ల దూరంలో మరో భారీ భూకంపం సంభవించింది. రెండో భూకంపం తీవ్రత రెక్టార్ స్కేలుపై 7.5గా నమోదైంది. ఈ భూకంపాల ధాటికి రాజధాని కరాకస్తో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. మృతుల సంఖ్యపై ఇప్పటికైతే స్పష్టత లేకున్నా అమెరికా జియోలాజికల్ సర్వే 10,000 నుంచి 1,00,000 మంది వరకు ప్రాణాలు కోల్పోయుండొచ్చని తెలిపింది. వెనిజువేలాలో సంభవించిన భూకంపాలు 100 ఏళ్లలోనే ఎప్పుడూ చూడని భారీ విపత్తు. ప్రపంచంలో తరచూ భూకంపాలు సంభవించే దేశాల్లో వెనిజువేలా ఒకటి. మరెందుకు అలా జరుగుతుంది? వెనిజువేలాకు భూకంపాలు శాపమా? ఈ విషయం తెలియాలంటే అసలు భూకంపాలు ఎందుకు సంభవిస్తాయో తెలుసుకోవాలి. ప్రపంచంలో సంభవించే 90% భూకంపాలకు భూగర్భం లోతుల్లో ఉండే టెక్టానిక్ ప్లేట్ల అమరికల్లో లోపాలే కారణం. ఒక రకంగా వాటినే ఫాల్ట్ లైన్స్ అంటారు. ఇలా ఎందుకు అంటే మ్యాపుల్లో గ్లోబులో గుండ్రంగా కనిపించే భూమి నిజానికి ఎన్నో ఖండాల సమాహారం. అవి అమరి ఉన్న భూపలకాలు ఏటా అనేక సెంటీమీటర్ల దూరం కదులుతూ ఉంటాయి. అలా కదులుతున్నప్పుడు పొడిమి గర్భాన చెలరేగే ఘర్షణ, రాపిడి, ఆ కారణంగా ఏర్పడే ఒత్తిడే భూ ప్రకంపనలకు కారణమవుతుంది. భూకంపం సంభవిస్తుంది. ఈ కంపనల వల్ల ఉత్పన్నమయ్యే తరంగాలు గంటకు 13,000 కిలోమీటర్ల వేగంతో నలుదిక్కులా విస్తరిస్తూ భూకంప కేంద్రం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాలను అల్లకల్లోలం చేస్తాయి. అయితే ఒక్కోసారి అగ్నిపర్వతాల పేలుళ్లు, భూమిలో ఉండే నూనె వాయువుల నిక్షేపాలను వెలికితీయడం వల్ల ఏర్పడే సొరంగాలు కూలినప్పుడు ఏర్పడే పీడనం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తాయి. ఇక వెనిజువేలాలో తరచూ భూకంపాలు ఎందుకు సంభవిస్తాయంటే అది ఉన్న భౌగోళిక ప్రాంతం, అక్కడి భూగర్భంలోని టెక్టానిక్ ప్లేట్ల అమరికలో లోపాల వల్ల. వెనిజువేలా దక్షిణ అమెరికాలోని ఉత్తర తీరంలో ఉంది. దక్షిణ అమెరికా ప్లేట్ల పరిధిలో ఉన్న అక్కడి ఉత్తర తీరం, కరేబియన్ ద్వీపతీర ప్రాంతం తరచూ పరస్పరం తాకే, రాపిడికి గురయ్యే కరేబియన్, దక్షిణ అమెరికా ప్లేట్లపై ఉంది. ఇలాంటి క్లిష్టతరమైన టెక్టానిక్ అమెరికా భూ ఉపరితలాన్ని తరచూ ఒత్తిడికి గురిచేస్తూ ఉంటుంది. వాస్తవానికి సుమారు 80% వెనిజువేలా జనాభా ఇలాంటి చురుకైన సెస్మిక్ జోన్లలో ఉంది. ఇక్కడ భూగర్భం తీవ్రంగా ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. దక్షిణ అమెరికా టెక్టానిక్ ప్లేట్తో పోల్చితే కరేబియన్ ప్లేట్ ఏటా 20 మిల్లీమీటర్ల తూర్పు వైపు కదులుతుంది. ఈ రెండూ తాకినప్పుడు ఒక్కసారిగా చిక్కుకుపోతాయి. 2 ప్లేట్స్ కొనలు కరుగ్గా ఉండడమే ఇందుకు కారణం. అయితే కొనలు ఇలా స్ట్రక్ అయినప్పటికీ ప్లేట్స్లోని మిగతా భాగం కదలడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాయి. అప్పుడే పీడనం ఎక్కువై పగుళ్లు వచ్చి ఒక్కసారిగా భూమి కంపించినట్టుగా అవుతుంది. ట్రినిడాద్ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్స్లో చిన్న పగుళ్లు వచ్చినా 70% మేర పీడనం విడుదలై భారీగా భూకంపం వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. అసలు వెనిజువేలాలో ఇలాంటి భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి? వీటిని 39 సెకండ్ల వ్యవధిలో 2 భూకంపాలు సంభవించాయి గనకే వాటికి డబ్లెట్ ఎర్త్క్వేక్స్ అంటారు. వెనిజువేలా సౌత్ అమెరికన్ ప్లేట్ పైన ఉన్నది. దానికి నార్త్లో కరేబియన్ ప్లేట్ ఉంది.
ఈ 2 ప్లేట్లు ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో రాపిడి వల్ల అంటే కదలికల వల్ల మనకి స్ట్రెసెస్ అక్యుములేట్ అయ్యి ఆ స్ట్రెసెస్ ఏవైతే అక్యుములేట్ అయ్యాయో భూపర్లలో ఎప్పుడైతే అక్కడ ఉన్న రాక్స్ శక్తిని అధిగమిస్తాయో మనకి భూకంపంగా సంభవిస్తాయి. వెనుజులాలో మన గత 100 ఏళ్లలో మనం చూస్తే అంటే భూకంపాలు ఎన్నొచ్చాయి, ఏమిటి, ఎంత తీవ్రత, ఇలాంటి భూకంపాలు డబ్లెట్స్ అనేవి ఒక 6 సంభవించాయి ఇప్పటి వరకు. వాటి తీవ్రత 6 మాగ్నిట్యూడ్ కన్నా ఎక్కువ. వెనిజువెలాలో చాలా భూకంపాలు భూమి నుంచి చాలా తక్కువ లోతులో అంటే 15 నుంచి 20 కిలోమీటర్ల కంటే తక్కువ లోతులోనే సంభవిస్తూ ఉంటాయి. అంతకంటే ఎక్కువ లోతులో అదే తీవ్రతతో సంభవించే భూకంపాల కంటే ఇలాంటివి ఎక్కువ ప్రమాదకరం. అంటే భూకంపం మన పాదాలకు చాలా దగ్గరగా ఉన్నట్లన్నమాట. వెనిజువెలా భూకంపాల చరిత్రను పరిశీలిస్తే ఇప్పుడు 1812లో భారీ భూకంపం సంభవించి సుమారు 20,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 1900వ సంవత్సరంలో మరో భూకంపం రాగా ఇందులో 140 మంది చనిపోయారు. 1967లో 6.5 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. ఈ విపత్తు 200 మందికి పైగా ప్రజల ప్రాణాలను బలితీసుకుంది. అప్పుడే వెనిజువెలా ప్రభుత్వం భవన నిర్మాణ నిబంధనలు బలోపేతం చేసింది. భూకంప నిర్ధారణ ప్రమాణాలు మార్చింది. ఇంజనీరింగ్, సాంకేతిక విభాగాలు పటిష్టపరిచింది. ఎన్ని చర్యలు తీసుకున్నా భూకంపాలు వెనిజువెలాకు కలిగించే నష్టాన్ని ఆపలేకపోయాయి. 1997లో మరో భూకంపం సంభవించగా డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చూస్తే వెనిజులాలో చాలా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు తెలుస్తున్నది. ఎందుకు అయినది? ఈ 2 భూకంపాలు ఏవైతే 39 సెకండ్ వ్యవధిలో జరిగాయో వాటి సైస్మిక్ వేవ్స్ ఏదైతే అంటామో, భూప్రకంపనల కింద మనం ఫీల్ అవుతామో, ఆ 2 సైస్మిక్ వేవ్స్ కలయిక వల్ల ఇంకా తీవ్రత పెరిగి మనకి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ఆస్తి నష్టం ఎందుకు? మనం నివసించే భవనాలు ఎప్పుడైతే కూల్తాయో అక్కడ ఆస్తి నష్టం జరుగుతుంది, అంటే ప్రాణ నష్టం. ఈ ఆస్తి నష్టం కాకుండా చూడాలి అంటే అక్కడ ఉన్న బిల్డింగ్ కోడ్స్ని మనం ఏదైతే అడాప్ట్ చేసుకుని ఆ బిల్డింగ్స్ని అర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్ స్ట్రక్చర్స్గా మనం బిల్డ్ చేస్తే మనకి ఇలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగదు. తరచూ సంభవించే భూకంపాలే కాదు, ఇతర ప్రకృతి విపత్తులు కూడా వెనిజువెలా చరిత్రలో చీకటి అధ్యాయాలను లిఖించాయి. 1999లో సంభవించిన వరదలు, కొండచర్యలు విరిగిపడిన కారణంగా వేలాది మంది చనిపోయారు. ఆధునిక లాటిన్ అమెరికా చరిత్రలో దీన్ని అత్యంత ఘోరమైన విపత్తుగా పేర్కొంటారు. ఇప్పుడు సంభవించిన భూకంపాల తీవ్రతను బట్టి చూస్తే అంతకంటే ఘోరమైన విపత్తుగా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. భూకంపాలను ముందే గుర్తించలేమా అంటే ఇది కాస్త కష్టతరమనే చెప్పాలి. క్లిష్టతరమైన చంద్రుడి దక్షిణ ధృవంపైన రోవర్లను దించడం, సూర్యుడి అన్వేషణకు ఆదిత్య L1 వంటి అద్భుత ప్రయోగాలు జరుగుతున్నా భూకంపాలను గుర్తించడం శాస్త్రవేత్తలకు సవాలుగా మారింది. భూమి లోపల పొరల్లో సర్దుబాట్లు, భూపలకల కదలికల వల్ల పుట్టుకొచ్చే భూకంపాలు ఎప్పుడు ఎక్కడ సంభవిస్తాయో శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు. ముఖ్యంగా తక్కువ తీవ్రత గల భూకంపాలను అంచనా వేయడం మరింత సవాలుగా మారింది. ఇటీవల కాలంలో భూకంపాల ముప్పు ఏమాత్రం లేదని భావించే ప్రాంతాల్లోనూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో భూ విజ్ఞాన శాస్త్ర పరిశోధనల్లో శాస్త్రీయమైన డిప్ డ్రిల్లింగ్ అంటే భూమి లోతుల్లోకి నిలువుగా తవ్వే ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. మన దేశంలో డీప్ డ్రిల్లింగ్ ప్రక్రియను భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని బోర్హోల్ జియోఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ చేపడుతోంది. తరచూ ప్రకంపనలు సంభవించే మహారాష్ట్రలోని కోయానా, వార్నా ప్రాంత పరిధిలో ఆనకట్టల నిర్మాణం వల్ల సంభవిస్తున్న భూకంపాలపై విస్తృత అధ్యయనం కోసం ఈ అధ్యయనం తలపెట్టారు. ప్రయోగాత్మకంగా మొదట భూమి ఉపరితలం నుంచి 3 కిలోమీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ జరిపారు. ప్రస్తుతం 6 కిలోమీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ చెయ్యాలని నిర్ణయించారు. భూ విజ్ఞాన శాస్త్రపరంగా లోతును బట్టి భూ నిర్మాణాన్ని 3 భాగాలుగా వర్గీకరించారు. పై ఉపరితలాన్ని క్రస్ట్ అంటారు.
దీని మందం సాధారణంగా 8 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉంటుంది. క్రస్ట్ కింది భాగాన్ని మాంటిలని, భూకేంద్రం చుట్టూ ఉన్న లోపలి పొరను కోర్ అని అంటారు. డీప్ డ్రిల్లింగ్ ద్వారా క్రస్ట్ లోపలి పొరలు అధ్యయనం చెయ్యొచ్చు. దీని ద్వారా భూకంపాల స్వభావాలు విశ్లేషించడమే కాకుండా భూగ్రహం చరిత్ర, భూగర్భంలోని శిలల రకాలు, జీవరాశుల రూపాలు, వాతావరణ మార్పులను లోతుగా అధ్యయనం చేసే వీలు కలుగుతుంది. భూకంపాల అధ్యయనంలో ఈ డీప్ డ్రిల్లింగ్ ప్రక్రియ అత్యంత నమ్మకమైనదిగా గుర్తింపు పొందింది. కొత్తగా అందుబాటులోకొస్తున్న కృత్రిమ మేధ కూడా భూకంపాలను ముందే గుర్తించడంలో కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. ఈ దిశగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు కొత్త రకం కృత్రిమ మేధ అల్గోరిథం రూపొందించారు. ఇది భూకంపాలను 70% ఖచ్చితంగా అంచనా వేస్తున్నట్లు సమాచారం. గతంలో భూకంపాలొచ్చినప్పుడు నమోదైన సిస్మోగ్రఫీ సమాచారంతో పనిచేస్తుంది. అది ప్రత్యక్ష సిస్మిక్ సమాచారంలో ఏర్పడే గణాంకాల హెచ్చు తగ్గులను అంచనా వేయడాన్ని ఈ అల్గోరిథం నేర్చుకుంది. భూమి లోపల వచ్చే స్వల్ప ధ్వనులను విని భూకంప సంకేతాలను గుర్తించే నైపుణ్యాన్ని అలవర్చుకుంది. 7 నెలల పాటు దీన్ని చైనాలోని ఒక ప్రాంతంలో పరీక్షించగా 200 మైళ్ల విస్తీర్ణంలో ఏర్పడిన 14 భూకంపాలను వారం ముందుగానే గుర్తించింది. అయితే ఒక భూకంపాన్ని మాత్రం పోల్చుకోలేక తప్పుడు హెచ్చరికలు జారీ చేసింది. ఇది ఇతర ప్రాంతాల్లోనూ పనిచేస్తుందో లేదో ఖచ్చితంగా తెలియకున్నా ఏఐ ఆధారిత భూకంప అంచనా పద్ధతుల పరిశోధనల్లో దీన్ని ఓ మైలురాయిగా భావిస్తున్నారు. వెనిజువెలా ఇప్పుడు తీవ్రమైన రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో ఉంది. జనవరిలో అప్పటి అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్టు చేసి తమ దేశ జైల్లో వేసే నాటికే అగ్రరాజ్య ఆంక్షలతో ఆ దేశం చితికిపోయి ఉంది. ఇప్పుడక్కడ నడుస్తున్నది అమెరికా కూర్చోబెట్టిన తాత్కాలిక ప్రభుత్వం. ఇక అక్కడి చమురు క్షేత్రాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెత్తనం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారీ భూకంపాలు సంభవించి మరింత కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ఈ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున అంతర్జాతీయ సాయం అందితేనే ఆ దేశం కోలుకునేది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాయం చేస్తామని ప్రకటించినా ఆయన ఎంతవరకు హామీని నెరవేరుస్తారో తెలియని పరిస్థితి. అందువల్ల వెనిజువెలా భవిష్యత్తు ఎప్పటికైతే అనిశ్చితే.